అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. తాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధినిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీసాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం వాహన పరిష్క్రియం పతకరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. శరన్నవరాత్ర వైభవాన్ని ఆనందంగా అనుభవించి విజయదశమి పర్వదినాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుని మళ్ళీ ఆశ్వీయజ శుద్ధ ఏకాదశి పర్వదినాన మన వ్యాసంగాన్ని కొనసాగించుకోబోతున్నాం. ఆనందమయంగా విజ్ఞానమయంగా ఈ అధ్యయనం సాగేటట్లుగా మనని అనుగ్రహిస్తున్నటువంటి ఆచార్యులకి మనం మరొకసారి మనసారా దాసోహాలని సమర్పించుకుందాం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ఒక వారం రోజులు అనుకోవచ్చు, ఇంచుమించుగా శనివారం క్లాస్ చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఈ శుక్రవారం ప్రారంభం చేసుకున్నాం. ఆ పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి రాధికని మనసారా అభినందిస్తున్నాను. పుస్తకాపేక్ష అక్కరలేకుండా బుద్ధిలో విషయాన్ని నిలుపుకొని అందమైన మాటలతో సక్రమమైనటువంటి భాషతో చక్కగా అందించగలిగేటటువంటి సామర్థ్యం మన రాధికకి ఉంది. ఎన్నోసార్లు దాన్ని ఆమె నిరూపణ చేసుకున్నారు. అలాగే ఇవాల్టి మననంలో కూడా ఆ విషయాన్ని నిరూపణ చేసుకున్నారు. సుత్త పిటకం, అభిధమ్మ పిటకం, ఈ పదాలన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా 1కి 10 సార్లు మననం చేసుకుంటే తప్ప చెప్పగలిగేటటువంటి అవకాశం ఉండదు. అలా చక్కగా విషయాన్ని మననం చేసి దాన్ని మన ముందు ఉంచినందుకు మనసారా అభినందిస్తున్నాను. ఎంచడానికి ఏ రకమైనటువంటి దోషము లేదు. యోగాచారులు, సౌత్రాంతికులు, అలాగే వైభాషికులు వారి యొక్క అసాధారణమైనటువంటి వాదము, వారిలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి వాదము, వీటిని మేము ఖండిస్తాము అని భట్టరు వారు చేసినటువంటి ప్రతిజ్ఞని తెలిపే విషయాన్ని చక్కగా అందించారు. క్షణికము అనేది వారి సిద్ధాంతం. క్షణికము మారుతూ ఉంటుంది అనడం కంటే
అది క్షణికమే అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే నెక్స్ట్ క్షణంలో వచ్చినది ఇంతకు ముందు ఉన్నది కాదు, మారుతూ ఉండడం అనే దానికంటే కూడా క్షణమే ఉంటుంది, క్షణభంగురమైనదే అనేది మనం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ఆమెకి మన రాధిక ఇంకా ఇంకా ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలని చేసుకోగలగాలి. వాగ్ రూపమైనటువంటి కైంకర్యము, సత్కార్య రూపమైనటువంటి కైంకర్యము ఎన్నింటినో ఆమె చేత చేయించటానికి అమ్మగారు ఎప్పుడో ఆశీస్సులని అందించి ఉన్నారు. ఆ రకంగా ఈ గోష్ఠిలో అన్వయిస్తూ శ్రద్ధగా విషయాన్ని గ్రహిస్తూ ఈ వ్యాసంగం పట్ల అమితమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండేటువంటి గోష్ఠి సభ్యులలో రాధిక కూడా ఒకరు. ఆమెకి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ఈ ఏకాదశి పర్వదినాన ఆమె చేసిన ప్రయత్నం, ఆమె చూపినటువంటి శ్రద్ధ ద్విగుణంగా ఫలించాలి అని పెరుమాళ్ళని ఆచార్యుల్ని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఏకాదశి, కిందట ఏకాదశి నాడు మనం ప్రారంభం చేసుకున్నాం. ఏకాదశి నాడు మనకి గుణానుభవం చెయ్యటం, ఏదో ఒక స్తోత్రానుసంధానం చెయ్యడం అనేటటువంటి ఒక అవకాశం కలుగుతోంది. ఏ స్తోత్రాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసుకుంటున్నా దాన్ని అంతవరకు అయినంత వరకు పూర్తిగా కలిసి అనుసంధానం చేసుకుంటూ తర్వాత అర్థానుసంధానాన్ని చేసుకుంటూ ఉండేవాళ్ళం. కిందటి ఏకాదశి నాడు మనం పూర్వశతకాన్ని పూర్తిగా కలిసి అనుసంధానాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మనకి 10 శ్లోకాలు కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి అయిన శ్లోకాలని అనుసంధానం చేయడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టదు. కానీ ప్రతి ఏకాదశిని మనం సద్వినియోగం చేసుకుందాము. మనం వ్యక్తిగతంగా చేసే అనుసంధానం కంటే గోష్ఠిగా చేసేటటువంటి అనుసంధానానికి మంచి ప్రభావం ఉంటుంది కనుక ఈ ఏకాదశి నాడు కూడా మనం పాఠ్యాంశాన్ని చెప్పుకుందాం. పాఠ్యాంశాన్ని మానేసుకొని అప్పుడే 4 రోజులు 5 రోజులు అవుతోంది కాబట్టి పాఠ్యాంశాన్ని కొనసాగించుకుంటూనే స్తోత్రానుసంధానం కూడా చేద్దాం. ఏవి చేద్దాము అంటే, శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క వైభవాన్ని అనుభవించి ఉన్నాం కనుక మనం ఇంతకు ముందు చదువుకునేటటువంటి స్తోత్రాలని రివిజన్ చేసుకునేటటువంటి ఒక అవకాశంగా తీసుకుంటూ శ్రీస్తవాన్ని కలిసి అనుసంధానం చేద్దాం. అలాగే శ్రీరంగరాజస్తవం అర్థానుసంధానం జరుగుతోంది కనుక తక్కువ సమయంలో మనందరం కలిసి అనుసంధానం చేయడానికి వీలైనటువంటి శ్రీరంగనాథ అష్టకాన్ని మనం పాఠ్యాంశం అయిన తర్వాత కలిసి అనుసంధానం చేయబోతున్నాం. మళ్ళీ ఏకాదశికి నేను ఒక టాస్క్ లాగా కూడా పెడతాను. ఏ స్తోత్రం అనుసంధానం చేస్తాము అనే దాన్ని చెప్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసేటట్లుగా కూడా ప్లాన్ చేసుకుందాం. ఇవాళంటే మళ్ళీ కష్టం అవుతుంది, మీరు పేర్లు ఇవ్వడం, హ్యాండ్ రైజ్ చేయడం, దాన్ని కనెక్ట్ చేయడం కష్టం అవుతుంది. కానీ అలా చేస్తే మీ ఉచ్చారణ సామర్థ్యం, స్పష్టత కూడా నేను తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నాకు కూడా కాస్త ఒక విరామం దొరికినట్లుగా కూడా ఉంటుంది. ఆ రకంగా కూడా మనం ప్లాన్ చేసుకుందాం. ఇవాళకి మాత్రం శ్రీస్తవం, శ్రీరంగనాథాష్టకం రెండు కూడా కలిసి చివరిలో అనుసంధానం చేసి మన గోష్ఠిని మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకోబోతున్నాం. ఇప్పుడు పాఠ్యాంశాన్ని ఇంతకు ముందు మనం అర్థానుసంధానం చేసుకున్న శ్లోకాల అనుసంధానం చేస్తూ కొత్త పాఠ్యాంశాన్ని మనం ఇవాళ ప్రారంభం చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి యా వేద బాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధం కరణ్యః స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా
योगोन्मीलितधिस्तदर्थमथवा प्रत्यक्षमीक्षेत सः न सदसदुभयं वा नोभयस्माद्बहिर्वा जगदिति न किलैकाङ्कोटिमाटीकते तत् इति निरुपधि सर्वं सर्विकातो निषेधन् वरदसुगतपासः चोरलाव्यं विलाव्यः प्रतीतिश्चेदिष्टा न निखिलनिषेधो यदि न को निषेधातो नेष्टो निरुपधि निषेधः सदुपथो निषेधेऽन्यः सिद्ध्येद्वरद घटभङ्गे सकलवत् प्रमाशून्ये पक्षे श्रुतिरपि मतेऽस्मिन् विजयताम् योगाचारो जगदपलपत्यत्वसौत्रान्तिकस्तत् धीवैचित्र्यादनुमिति पदं वक्ति वैभाषिकस्तु प्रत्यक्षं तत्क्षणिकयति ते रङ्गनाथत्रयोऽपि ज्ञानात्मत्व क्षणभिदुरते చక్షతే తాన్ క్షిపామః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం ద్వయమంత్ర ఉత్తరఖండార్థాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందులో శ్రీమన్నారాయణుడే పరదైవము, ఆ శ్రీమన్నారాయణుడే అర్చామూర్తి అయినటువంటి శ్రీరంగనాథుడు, ఆయన పరాత్పరుడు, ఆయన అఖిలహేయ ప్రత్యనీకుడు అంటూ భగవంతుని యొక్క స్వరూపాన్ని ముందుగా ప్రతిపాదన చేస్తున్నారు అని అనుకున్నాం. ఆ పరత్వ ప్రతిపాదన చెయ్యాలి అనంటే ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి లోపాలని ఎత్తి చూపి వాటిని ఖండించి పరత్వ స్థాపనని చెయ్యాలి. కాబట్టి స్వమత స్థాపన చెయ్యటానికి ముందుగా పరమత నిరసనం చేస్తున్నారు అని తెలుసుకున్నాం. అందులో ముందుగా వేదబాహ్య మతాలని, కుదృష్టి మతాలని ఖండిస్తాము అని అన్నారు జనరల్గా. తర్వాత చార్వాక మతాన్ని 2 శ్లోకాలలో, బౌద్ధ మతంలో ఉండేటటువంటి మాధ్యమికుల సిద్ధాంతాన్ని 2 శ్లోకాలలో ఖండించారు అని అనుకున్నాం. మొదటి 3 శ్లోకాలు ఒక త్రాటికి చెందినవి అని అనుకుంటే 4, 5, 6, 7 ఇవి చార్వాక సిద్ధాంతాన్ని, అలాగే బౌద్ధ సిద్ధాంతంలో ఉండేటటువంటి మాధ్యమికుల వాదాన్ని ఖండించినవి అని అనుకున్నాం. మనం చిన్నపిల్లలలాగా తెలిసి తెలియనటువంటి ఒక అవ్యక్త భాషణం చేస్తున్నాము అని అనుకున్నాం. అయినా శ్రద్ధగా ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాం. చదువుతూ ఉండగా దాని మీద ఒక దృష్టి కలిగితే సందేహం ఏర్పడుతూ ఉంటుంది. మాధ్యమికులు అంటే మనం చెప్పుకున్నామే, సందేహం లేకుండా గురువు గారు చెప్పినది ధారణ చేసేవారు మాత్రమే అని అనుకున్నాం. మన పద్మజ గారు ఒక చిన్న సందేహాన్ని మెసేజ్ పెట్టారు, దానికి క్లారిటీ రేపు ఇస్తాను నేను కూడా ఒకసారి చూసి. బౌద్ధము, జైనము అని అంటూ ఉంటే ఆ సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతానికి ప్రారంభకులు ఎవరు అనేది మనకి తెలుస్తోంది. బుద్ధుడు, జినుడు అని వాళ్ళ సిద్ధాంతంగా ఆ సిద్ధాంతం పరిచితం అవుతోంది. చార్వాక సిద్ధాంతం అనే దానికి మూలం ఎవరు, ఆది ఎవరు, గురువు ఎవరు అని ఒక సందేహం. అంతేకాకుండా బౌద్ధ జైన మతాలకి ఒక కాలాన్ని మనం అంచనా వేయడానికి తగినటువంటి అవకాశం ఉంది. చార్వాక సిద్ధాంతము అనేసరికల్లా రామాయణ కాలంలోనే మనకి కనిపిస్తోంది కదా అనేదాన్ని కనెక్ట్ చేసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే రామచంద్రుణ్ణి వనవాసం నుంచి వెనక్కి రమ్మని బోధించినప్పుడు, ఆయన మీద ఒత్తిడి తెచ్చినప్పుడు జాబాలి అనేటటువంటి ఒక ఆయన చెప్పినటువంటి మాటల్ని మనకక్కడ ఆ సర్గలో వాల్మీకి చాలా స్పష్టంగా చెప్తారు. అందులో ఈ పరలోకం కానీ ఆధ్యాత్మికత కానీ ఏమీ లేవు, ఇంత ఆలోచన నువ్వు చెయ్యక్కర్లేదు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు సిద్ధాంతానికి చాలా విరుద్ధంగా కనిపిస్తాయి. అది చార్వాక మత సిద్ధాంతము అని అక్కడ చెప్పబడి ఉంటుంది. అంటే రామాయణ కాలం నాటికే ఇది ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది కదా. మరి దీనికి ప్రచారకులు ఎవరు, దీనికి ఆది ఎవరు అనే సందేహం కలిగింది చూసారా, ఇది అభినందనీయం. దీనికి వివరణ మనకి చార్వాకులు అంటే చెప్పుకున్న లోకాయతికులు, చార్వాకులు ఇవి 2 ఒకే సిద్ధాంతాన్ని చెప్పేవి అని మంచిగా అందంగా ఉన్నట్టుగా అనిపించేటట్లుగా మాట్లాడేవారు చారువాకులు అని మనకి చెప్పడం వరకే మనకి తెలుసు.
జనరల్ గా మనం ఇప్పుడు ఇవాళ తెలుసుకోవాలి అని అంటే ఏదైతే ఉంది అనే మాట ఉందో దానికి ఎప్పుడూ వ్యతిరేకత ఉంటూ ఉంటుంది. పగలు ఉంటే రాత్రి ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, చీకటి వెలుగు ఉంటే చీకటి ఉంటుంది అన్నట్లుగానే ఉంది అంటే లేదు అనేటటువంటి వాదం ఉంటుంది. కాబట్టి జనరల్ గా నాస్తికవాదము అన్నంత వరకు మనం దాన్ని తీసుకుందాం. ఈ నాస్తికులు అంటే కూడా మళ్ళీ వేదాన్ని ఒప్పుకోకుండా ఉన్నవాళ్ళు, శబ్ద ప్రమాణాన్ని అంగీకరించకుండా ఉన్నవాళ్ళు అంతవరకు చెప్తారు. మిగిలిన వివరాలని రేపు నేను ఇంకా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సందేహం రావడం, తెలిసిన దాంట్లోంచి దీన్ని కనెక్ట్ చేసుకోవడం అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతోంది చూసారా, ఆ ఆలోచనకి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మన గోష్ఠిలో ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉంటేనే మన వ్యాసంగం ముందుకి కొనసాగుతుంది అని సూచన చేస్తూ ఇక ఇవాళ మనం 9వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ఒక మాధ్యమికుల సిద్ధాంతాన్ని 2 శ్లోకాలలో ఖండించి తర్వాత 8వ శ్లోకంలో బౌద్ధులుగా ఉండేటటువంటి మరొక 3 శాఖల వారి యొక్క సిద్ధాంతాలని చెప్పారు. వాటిని ఖండిస్తాము అని అన్నారు అని ఇప్పుడు మననంలో మనం స్పష్టంగా అనుసంధానం చేసుకున్నాం. వాళ్ళెవరు అంటే యోగాచారులు. ఏమంటారు? జగత్తు లేదు అంటారు. తర్వాత సౌత్రాంతికులు. వాళ్ళేమంటారు అంటే స్థిరం కాదు అంటారు, అనుమేయం అని అంటారు. సౌత్రాంతికులు. తర్వాత వైభాషికులు. వీళ్ళేమంటారు అంటే క్షణభంగురమైనది, ఏది క్షణకాలం కంటే ఎక్కువగా నిలిచి ఉండేది కాదు అంటారు. అందుకే జ్ఞానాత్మత్వ క్షణభిదురతే చక్షతే అని కామన్ ఫీచర్ ని ఒకదాన్ని తీసుకుని వచ్చి పెట్టారు. అంటే వాళ్ళ ఈ ముగ్గురు సిద్ధాంతంలో ఉండే కామన్ గా చెప్పుకోవలసిన అంశం ఏది అనంటే ఆత్మ అంటేది వేరే వస్తువు కాదు, జ్ఞానమే ఆత్మ అనే ఒక సిద్ధాంతం. క్షణభిదురత, ఆ జ్ఞానము కూడా క్షణికము అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మేము ఖండించబోతున్నాము అంటున్నారు ఇందులో. అంటే ఇప్పుడు తర్వాత 2 శ్లోకాలలో 9, 10 శ్లోకాలలో ఏం చేస్తారనమాట, వాళ్ళ సిద్ధాంతాన్ని మొత్తం మీద ఖండిస్తారు. 2 శ్లోకాలు అంటే 2 విషయాలు వాళ్ళు చెప్పారు. ఒకటి క్షణికత్వము, రెండవది జ్ఞానాత్మత్వము అనేదాన్ని చెప్పారు. వాటిని ఖండించటానికి ప్రారంభం చేస్తూ పేజ్ నెంబర్ 169 దగ్గర తీసుకోండి. అక్కడ ఒక శ్లోకంలో చెప్పబడిన విషయాన్ని ఒక వాక్యంలో ముందు ఇస్తున్నారు కదా, అదొకసారి చూడండి. జ్ఞానము క్షణికము, ఆ క్షణికమైన జ్ఞానమే ఆత్మ అనే బౌద్ధుల వాదాన్ని నిరాకరించటం. ఇది ఈ శ్లోకంలోనూ తర్వాత శ్లోకంలోనూ కూడా జరుగుతుంది. ముందు శ్లోకానుసంధానం చేసుకుందాం. జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్ వేత్రభావే తదా వేద్య విత్యోః క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్స్యాదిదం రంగచంద్ర. మరొకసారి చదువుతాను. ఇందులో అన్ని కొత్త పదాలే ఉన్నాయి. ముందు ఆ కొత్త పదాలు కొంచెం అలవాటు అవ్వాలి అంటే 1-2 సార్లు శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్ వేత్రభావే తథా వేద్య విత్తోః క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్స్యాదిదం రంగచంద్ర. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం ముందు మనం చెప్పేసుకుందాం. సులభమైన క్రియాపదమే, ఇంతకు ముందు మీకు అలవాటైనటువంటి క్రియాపదమే. ఏది అక్కడ అంటే స్యాదిదం అని ఉంది చూసారా, దాన్ని విడగొట్టుకుంటే స్యాత్ ఇదం అని అవుతుంది. స్యాత్ అనేది క్రియాపదం. స్యాత్ అంటే అగును అని అర్థం. ఈ క్రియాపదం పూర్వశతకంలో మనకి ఎన్నో పర్యాయాలు వచ్చింది. స్యాత్ అంటే అగును, అవుతుంది అని అర్థం. ఇది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇందులో జ్ఞాపకం పెట్టుకోండి. సంబోధనార్థకమైనటువంటి పదం ఉంది, రంగచంద్ర అనేటటువంటి పదం.
శ్రీరంగ చంద్రమసం. ఎన్నోసార్లు ఈ రంగనాథుణ్ణి చంద్రునితో పోల్చి రామచంద్రుడు అన్నట్లుగానే రంగచంద్రుడు అనేటటువంటి ప్రయోగం మనం పూర్వశతకంలో ఎన్నో పర్యాయాలు అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ రంగచంద్ర అని ప్రయోగిస్తున్నారు. శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి చంద్రుడు. చంద్రుడు కాబట్టే ఆయనకి 16 కళలు అంటూ మనం దాన్ని కూడా ఎన్నో పర్యాయాలుగా ఎన్నో విశేషాంశాలతో అనుసంధానం చేసుకున్నాం. రంగచంద్ర అనేది సంబోధన అయితే కర్తృపదం ఏమిటి ఇక్కడ అంటే ఒకటి జరుగుతుంది అని చెప్పడం లేదు కాబట్టి, ఒకరు చేస్తున్నారు అనేది చెప్పబడడం లేదు కాబట్టి ఇక్కడ కర్తృపదాన్ని చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. క్రియాపదాన్ని బట్టి దానికి అన్వయం చేసుకోవాలి అంటే స్యాత్ అవుతుంది అన్నారు కాబట్టి ఏమిటి అవుతుంది అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇదం జగత్ స్యాత్ అని సమన్వయం చేసుకోవాలి. ఇదం జగత్, ఈ జగత్తు అని అర్థం. స్యాత్ అవుతుంది, ఈ జగత్ అవుతుంది అంటే ఏమవుతుంది అని ఒక సందేహం. ఏమవుతుంది అంటే దరిద్రం స్యాత్ అంటున్నారు. అంటే దరిద్రం అంటే ఏదో అనుకోకండి, తిట్టు అని అనుకోకండి. దారిద్ర్యము అంటే లేకపోవుట అని అర్థం అన్నమాట. దారిద్ర్యము అక్కడ ఏం దరిద్రం, ఏది లేనిది అవుతుంది అంటే బాగా అందరికీ ప్రసిద్ధమైనటువంటి ఒక జ్ఞానము లేనిదిగా అనిపిస్తుంది ఈ బౌద్ధుల యొక్క సిద్ధాంతాన్ని అంగీకరిస్తే అంటూ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం స్యాత్ అంటున్నారు. స్మృతి అని ఒక పదము, ప్రత్యభిజ్ఞ అనేది మరొక పదం. స్మృతి అంటే స్మరణ అని అర్థము, ప్రత్యభిజ్ఞ అంటే ఇంతకు ముందు ఉండే విషయాన్ని మళ్ళీ అనుభవించటము అని అర్థం అన్నమాట. వాటిని ఇంకా మనం వివరణ చేసుకుంటాం. బౌద్ధ సిద్ధాంతాన్ని కనుక మనం అంగీకరిస్తే ఈ జగత్ ఏమవుతుంది, స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి లేనిదిగా అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఇందులో ప్రధానంగా ప్రతిపాదింపబడేటటువంటి అంశం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ముందుకు ఇందులో కొన్ని పదాలు వాటికి అర్థాలు మనం తెలుసుకుంటే తప్ప ప్రతిపదార్థం చెప్పుకున్నా గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం ఉండదు. ఇక్కడ ఒక 3 పదాలు చెప్తాను. ఇప్పుడు చెప్పుకున్న 2 పదాలు కూడా జాగ్రత్తగా గమనించండి. స్మృతి అని ఒక చోట రాసుకోండి, ప్రత్యభిజ్ఞ అని ఒక చోట రాసుకోండి అంటే మనస్సులో రాసుకోండి, వీలుంటే కాగితం మీద కూడా రాసి పెట్టుకోండి. స్మృతి అనే మాట స్మరణ అని అనుకున్నాం. దానికి వివరణ మనకు అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది. గుర్తొచ్చింది అని అంటూ ఉంటాం. స్మృతి అంటే గుర్తు రావటం, అంటే స్మరణకి రావటము అని అర్థం అన్నమాట. స్మరణకి రావడము అంటే అవునవును అమ్మగారు మొన్న చెప్పారు కదా అని మీకు గుర్తొచ్చింది. ఏ విషయం అంటే సౌత్రాంతికులు అన్నాను అంటే అవునవును సౌత్రాంతికులు అంటే అమ్మగారు చెప్పారు కదా అది అని, సౌత్రాంతికులు అంటే వాళ్ళు అని మీకు గుర్తొచ్చిందనమాట. ఈ జ్ఞానము అందరికీ తెలిసినదే. ఈ స్మరణ అనేటటువంటిది అందరికీ తెలిసినదే. మరి స్మరణ అనేది దేని వల్ల కలుగుతోంది? ఈ స్మృతి రూపమైనటువంటి జ్ఞానం కలుగుతోంది అంటే ఇంతకు ముందు నువ్వు అనుభవించినటువంటి తెలుసుకున్నటువంటి అంశాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు అని అంటే మరి అది క్షణికమైతే, ఆ జ్ఞానం కూడా క్షణికమైతే నీకు స్మృతి అనేదే ఉండే అవకాశం లేదు కదా. అక్కడితో అది అయిపోయింది. వస్తువు క్షణికం అంటున్నారు, ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానము క్షణికం అంటున్నారు. అంటే ఆ క్షణంతో అది అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. మరి జనాలలో స్మృతి అనేది ఎలా అనువర్తిస్తోంది? స్మృతి అనే స్మరణ అనేది రావడానికి అవకాశం లేదు కదా. ఇంతకు ముందు నువ్వు బదరీ వెళ్ళావు, చూసావు, వచ్చేసావు. అది అప్పటికే నీకు పరిమితమైనదైతే ఆ బదరీ అనేటటువంటి ఆ వస్తు జ్ఞానం కానీ వస్తు విషయకమైనటువంటి బోధ కానీ నీకు మళ్ళీ కలిగేటటువంటి అవకాశమే లేదు. కానీ లోక ప్రసిద్ధిలో స్మృతి అనేది ఒకటి ఉందా? జగత్తుకి స్మృతి అనేది ఒకటి ఉంది కదా. కాబట్టి ఇక ప్రత్యభిజ్ఞ అని మరొక మాట అంటున్నారు. ప్రత్యభిజ్ఞ ఇక్కడ స్మృతి అంటే మీరు అండర్లైన్ చేసుకోవడానికి, మీరు రాసుకోక్కర్లేకుండా చక్కగా చిన్నగా గీతలు పెట్టేసుకుంటే అంత నోట్స్ మీకు వచ్చేస్తుంది. పేజ్ నెంబర్
171 చూడండి. పేజ్ నెంబర్ 171లో లాస్ట్ లైన్లు చూడండి. స్మృతి అంటే చక్కగా వివరణ చేశారు అక్కడ. స్మృతి అంటే పూర్వం చూచిన వస్తువు యొక్క దాని అనుభవం వల్ల కలిగిన సంస్కార రూపమైన మానస జ్ఞానం అని అన్వయం చేసుకోవాలి. అది కాంచీ నగరము, అది మధురాపురి అనే మానసిక జ్ఞానము. నువ్వింతకు ముందు చూసినటువంటి విషయాన్ని నువ్వు మనసా మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొనుటే స్మృతి అని అంటున్నారు. స్మృతి అంటే ఇప్పుడు ఏమన్నమాట? మానస జ్ఞానం. ఎటువంటి మానస జ్ఞానము? ఇంతకు ముందు నువ్వు చూచిన దాని గురించినటువంటి స్మరణ వల్ల, ఆ సంస్కారం వల్ల నీకు కలిగేటటువంటి మానసికమైనటువంటి జ్ఞానాన్ని స్మృతి అని అంటాడు. అంచేత దీనివల్ల అనుభవించేవాడు క్షణికం కాదని తెలుస్తున్నది. అంటే ఈ జ్ఞానము క్షణికము కాదు అనడానికి ఇంతకంటే పెద్ద ఇది మనకి అవసరం లేదు. ఇదొకటి. ఇప్పుడు ప్రత్యభిజ్ఞ అని మరొక మాటని మనం చెప్పుకున్నాం చూసారా. ప్రత్యభిజ్ఞ అన్న దానికి కూడా మనకి డెఫినేషన్ ఇస్తారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేది ఏమిటి అని అంటే అది పేజ్ నెంబర్ 172 తీసుకోండి. పేజ్ నెంబర్ 172లో పైనుంచి 3వ లైన్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే, అంటే వెనక పారాగ్రాఫ్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో 3వ లైన్ చూడండి. ప్రత్యభిజ్ఞ అంటే ముందు ఒక సమయంలో తాను చూచిన వస్తువులను ఇంకొక సమయంలో ఆ వ్యక్తియే పూర్వం నేను చూచిన ఆ వస్తువే ఇది అనే రూపంలోని అనుభవం. ఇప్పుడు స్మృతికి ప్రత్యభిజ్ఞకి తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. అనుభవం అంటే స్మృతి అంటే ఆ వస్తువు మళ్ళీ నీ కంటి ఎదురుగా ఉండదు, కానీ నీకు జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకం చేసుకుని ఆ జ్ఞానాన్ని నువ్వు మళ్ళీ తలుచుకుంటావు. ఇదైతే నీకు అనుభవంలోకి వస్తుంది ప్రత్యభిజ్ఞ. వాడే వీడండి అంటే కళ్ళెదురుగా నీకు కనిపిస్తోంది. ఇంతకు ముందు నువ్వు వాడి గురించినటువంటి లేదా వస్తు విషయకమైనటువంటి జ్ఞానం ఉంది, అది ఇప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది అనమాట. నాకు తట్టడం లేదండి, నేను మనిషిని చూస్తే కానీ గుర్తుపెట్టనని నేను అంటూ ఉంటాను కదా. పేర్లు చెప్తే నాకు గుర్తుండదండి, మనిషిని చూస్తే కానీ మొహం చూస్తే కానీ తెలియదు అంటాం. అంటే స్మృతి వేరు, ప్రత్యభిజ్ఞ వేరు అన్నమాట. ప్రత్యభిజ్ఞ ఇంతకు ముందు నువ్వు చూసినటువంటి వ్యక్తిని మళ్ళీ చూసినప్పుడు ఇంతకు ముందు నేను చూశాను అనేటటువంటి ఒక తలపు నీకు వచ్చి ఆ జ్ఞానం నీకు ఇప్పుడు మళ్ళీ అనుభవంలోకి రావడం అనేది ప్రత్యభిజ్ఞ. ఇవి రెండు జగత్తులో అందరిలోనూ మనం చూస్తూనే ఉన్నాం. జగత్తే లేదు, వస్తువే లేదు అని అన్నప్పుడు అదే ఇది అనేటటువంటి జ్ఞానం కానీ, అది ఫలానిది అనేటటువంటి జ్ఞానం కానీ కలిగే అవకాశం ఉండదు కదా. అందుకే రంగచంద్ర, ఒకవేళ వారి సిద్ధాంతాన్ని మనం కనుక ఒప్పుకున్నాము అని అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ జగత్తంతా కూడా స్మృతి ప్రత్యభిజ్ఞ దరిద్రం స్యాత్. స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి లేకుండానే ఉండిపోతుంది. జగత్తులో ఆ రకమైనటువంటి అనుభవం లేకుండానే ఉంటుంది. అంచేత స్మృతి ప్రత్యభిజ్ఞ అనే దాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ వీళ్ళు చెప్తూ ఉండేటటువంటి క్షణిక రూపమైనటువంటి ఈ సిద్ధాంతము మనం గుర్తించదగినది కాదు అని మనకి దీంట్లో స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొక 3 పదాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శ్లోకంలోనే ఉన్నాయి, కానీ ముందు చెప్పాక ప్రతిపదంలో మీకు అర్థం తెలుస్తుంది. ఇంతకు ముందు 3 పదాలు మీకు నేను చెప్పాను. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అని చెప్పాను. ప్రమాణము అంటే సాధనమైన జ్ఞానము, ప్రమేయము అంటే దాని చేత తెలియబడేటటువంటి వస్తువు, ప్రమాత అంటే తెలుసుకునేటటువంటి వ్యక్తి అని మనం చెప్పుకున్నాం మూడింటిని. ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతంలో 3 లేవు అంటారు, అసలు ప్రమాత కూడా లేడు అంటారు, ప్రమేయం లేదు అంటారు. వాళ్ళు జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు, జ్ఞాత లేడు. జ్ఞానము ఉంది కానీ క్షణికమే అంటాడు. సర్వశూన్యవాదైతే అది కూడా ఒప్పుకోడు అని అనుకున్నాం. ఇక్కడ
వాటి ఆ అర్థంలోనే ఒక 3 పదాలు ప్రయోగిస్తున్నారు. ఏవవి అంటే వేత్త అని ఒక పదం ఉంది, ఇక్కడ విత్ అని ఒక పదం ఉంది, వేద్యము అని ఒక పదం ఉంది. ఎక్కడ అంటే శ్లోకంలో చూడండి, వేత్రభావే తథా వేద్య విత్యోహో అనుంది, చూసారా? ఈ పదాలు చాలా ప్రహతం కాని పదాలు. వేత్త అంటే తెలుసుకున్నవాడు అని అర్థం. అదే మనం జ్ఞాత లేదా ప్రమాత అనే అర్థంలో చెప్పుకోవాలి. వేత్త అంటే తెలుసుకునేవాడు అని అర్థం అన్నమాట. వేద్యము అంటే తెలుసుకోబడేది అని అర్థం. విత్ అంటే జ్ఞానము అని అర్థం. సంవిత్ అంటే జ్ఞానము అని కదా అర్థం చెప్తారు. విత్ అంటే జ్ఞానము, వేద్యము అంటే జ్ఞేయము, వేత్త అంటే జ్ఞాత అని అర్థం అన్నమాట. ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతాన్ని బట్టి మనం కనుక నిశ్చయం చెయ్యాలి అని అంటే, వీళ్ళ సిద్ధాంతంలో జ్ఞాత లేడు, జ్ఞానం మాత్రమే ఉంది అంటారు. తెలుసుకునేవాడంటూ వేడే ఎవరు లేరు, తెలుసుకోబడేటటువంటి వస్తువు అంటూ ఏదీ లేదు, తెలియబడుట అనేటటువంటి ఒక జ్ఞానం మాత్రమే ఉంది అనేది ఈ బౌద్ధ సిద్ధం. జ్ఞానమే ఆత్మ అంటున్నారంటే అర్థం ఏమిటి? జ్ఞాత ఆత్మ అంటాం మనం, జ్ఞానము లక్షణముగా కలిగిన వాడు అని మన సిద్ధాంతం. కానీ వాళ్ళు ఏమంటారు? ఆత్మ అంటే జ్ఞానమే అంటారు. జ్ఞానాత్మత్వ క్షణభిదురత అని కదా వాళ్ళు చెప్పారు. అంచేత తెలుసుకునేవాడంటూ వేడే లేడు అని వాళ్ళ ఉద్దేశం. తెలియబడే వస్తువు అంటూ వేరే లేదు అని వాళ్ళ ఉద్దేశం. వస్తువు లేదు, వస్తు విషయక జ్ఞానమే ఉంది అంటారు. ఎలాగా అంటే అదొక ఆభాసంలా కనిపిస్తుంది అని, మబ్బు రకరకాల రూపాలలో ఉండడం, అదొక వస్తువుగా కనిపించడం, నిజానికి వస్తువు కాదు అంటూ ఒక చోట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వేత్త అంటే జ్ఞాత, విత్ అంటే జ్ఞానము, వేద్యము అంటే జ్ఞేయము తెలియబడేది అని 3 అర్థాలు చెప్పుకుంటూ ఇప్పుడు ప్రతిపదార్థం దగ్గరికి వద్దాం. చూడండి, ఇప్పుడు బౌద్ధుల సిద్ధాంతాన్ని అనువదిస్తున్నారు ఇందులో. ఏమిటి వాళ్ళ సిద్ధాంతము అంటే జగత్ భంగురం. ఈ జగత్ అనే పదం ఈ శ్లోకంలో 2 పర్యాయాలు వచ్చింది. ఇందాక ఇదం జగత్ అని చెప్పుకున్నాము, ప్రారంభంలో కూడా జగత్ భంగురం, జగత్తు క్షణికమైనది అన్నారు. మనకి నిన్నటి శ్లోకంలో వాళ్ళ 3 సిద్ధాంతాలు ఒక్కొక్క వాక్యంలో ఇచ్చారు కదా, అవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జగత్తు ప్రత్యక్షము క్షణికము, ఇది వైభాషికుల సిద్ధాంతం. జగత్తు అనుమేయము, ఇది సౌత్రాంతికుల సిద్ధాంతం. జగత్తు అనేది లేనే లేదు, జగద్విషయకమైనటువంటి జ్ఞానమే ఉంది, ఇది యోగాచారుల యొక్క సిద్ధాంతం కదా. మొత్తం మీద జగద్భంగురం, జగత్తు క్షణికమైనది. భంగురా బుద్ధి ఆత్మేతి, భంగురా బుద్ధి ఆత్మ. భంగురము అంటే క్షణికము అని అర్థం అన్నమాట. వాళ్ళ సిద్ధాంతము జగత్తు క్షణికమైనది అని ఒకటి, భంగురా బుద్ధి క్షణికమైనటువంటి జ్ఞానమే ఆత్మ అనేది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనువదిస్తూ జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్, ఇంకా అంతకు మించి స్థిరంగా నిశ్చయంగా ఉండేది అంటూ ఏదీ లేదు అని చెప్పేటటువంటి వాళ్ళ మాట ఏదైతే ఉందో అది అసత్, అసత్యం అంటున్నారు. లేదా వాళ్ళు చెప్పే సిద్ధాంతాన్ని అనువదిస్తున్నారు అని అనుకుంటే అది అసత్, లేనిది, అంటే ఈ క్షణం తప్ప తర్వాత స్థిరంగా ఉండేది కాదు అనేటటువంటి మాట. ఎందుకని అనంటే మీరు చెప్పిన దాన్ని బట్టి జ్ఞానము క్షణికము, ఆ వస్తువు క్షణికము, అదే ఆత్మ అని మీరంటే, జ్ఞానమే ఆత్మ అనంటే మరి తెలుసుకునేవాడంటూ ఎవరు లేరు కదా. వేత్రభావే అంటున్నారు. వేత్త
అంటే తెలుసుకునేవాడు, వేత్త యొక్క అభావము అంటే తెలుసుకునేవాడంటూ వేరే ఎవరు లేరు అనేటటువంటి మీ సిద్ధాంతాన్ని కనుక మేము తీసుకుంటే నాకు అజ్ఞానం ఉందండి నాకు అజ్ఞానం ఉందండి అంటాం మనం. అంటే నువ్వు వేరు, జ్ఞానం వేరు కదా. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడను అని కదా నువ్వు అనుకుంటున్నావు. నాకు జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మ అనేది వేరు, ఆత్మకు ఉండేటటువంటి జ్ఞానము వేరు అని రెండుగా చెప్పకుండా వాళ్ళు ఏమంటారు, తెలుసుకునేవాడంటూ లేడండి, జ్ఞానం ఒక్కటే ఉందండి అంటారు వాళ్ళు. అలాంటప్పుడు వేత్రభావే, తెలుసుకునేవాడంటూ ఎవడు లేడు అని కనుక అంటే జ్ఞానం కంటే వేరైనటువంటి జ్ఞాత అనేవాడు లేకపోతే మరి స్మృతి ఎలా కలుగుతోంది? స్మృతి ఎవరికి కలుగుతోంది? ప్రత్యభిజ్ఞ ఎవరికి కలుగుతోంది? కాబట్టి వాళ్ళ సిద్ధాంతంలో వేత్త లేడు అనంటే జగత్తులో స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి ఉండేటటువంటి అవకాశము లేదు. ఇంకా వాళ్ళ సిద్ధాంతంలో ఏం చెప్తున్నారు? వేద్య విత్యోః క్షణధ్వంశతః. వేద్యము అంటే తెలియబడేటటువంటి వస్తువు, విత్ జ్ఞానము. వాళ్ళు జగత్తు క్షణికం అంటున్నారు కదా. జ్ఞానం దేని గురించి కలుగుతోంది? జగత్తులో ఉండేటటువంటి వస్తువులని గురించే కదా జ్ఞానం కలుగుతోంది. అది ఈ క్షణం కలుగుతోంది, మరుక్షణం నశిస్తోంది అని అంటున్నారు. నశించిపోయిన తర్వాత ఆ వస్తువు లేదు, ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానము లేదు. వేద్యము లేదంటారు, విత్ లేదంటారు వాళ్ళు. అంటే పదార్థము లేదు, పదార్థ విషయకమైనటువంటి జ్ఞానము లేవు. అవి రెండూ కూడా ఎలాంటివి అంటే క్షణధ్వంశతః, ఆ క్షణంలోనే కలుగుతాయి, ఆ క్షణంలోనే ధ్వంసం అయిపోతాయి, అంటే లేకుండా పోతాయి అని చెప్తే, అలాంటప్పుడు ఇదం జగత్, ఈ జగత్తులో శృతి ప్రత్యభిజ్ఞ లేకుండా పోతాయి కదా అని భట్టర్ వారు వారి సిద్ధాంతాన్ని ఆక్షేపిస్తున్నారు అనేది ప్రధానం. అంటే ఆ క్షణికత్వం అనేటటువంటి సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. ఏదైనా క్షణికమైతే తర్వాత మళ్ళీ స్మృతికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. స్మృతి రూపమైనటువంటి జ్ఞానం ఉంది అనంటే జ్ఞానము క్షణికము కాదు అని తెలియాలి. అలాగే ప్రత్యభిజ్ఞారూపమైనటువంటి జ్ఞానము కలుగుతోంది అనంటే తద్విషయకమైనటువంటి జ్ఞానము అనుసరిస్తోంది తప్ప ఆ క్షణంలో నశించలేదు. లేదు అంటే ఇప్పుడు చూడండి, కొన్ని అంశాలు మనకి తెలుసు కానీ మన తర్వాతి వారికి తెలియదు. ఇప్పుడు బావులు ఉండేవి ఒకప్పుడు, దిగుడు బావులు ఉండేవి ఒకప్పుడు. దిగుడు బావులు ఎలా ఉంటాయి అంటే మన తరం నాటికే దిగుడు బావులు తెలియవు. ఇప్పటి తరం వాళ్ళకి బావి అంటే ఏమిటో తెలియదు, రోలు అంటే ఏమిటో తెలియదు. వాళ్ళకి చూపించి ఇది ఫలానిది అని చెప్తే ఓహో అని అంటారు. కానీ మనమైతే బావిలో నీళ్లు తోడుకోవడము, ఆ పద్ధతి ఇవి కనుక వస్తే అవునవును మా ఇంట్లో, మా తాతగారింట్లో, మా అమ్మమ్మ గారింట్లో బావి ఉండేది పెరట్లో అని మనకి గుర్తొస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక వస్తు విషయకమైనటువంటి జ్ఞానం కానీ ఆ వస్తువు కానీ లేకపోతే, దాని విషయమైనటువంటి జ్ఞానం కూడా లేకపోతే స్మృతి అనేది కలిగేటటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఆ వస్తువు లేదు అంటే తద్విషయకమైనటువంటి జ్ఞానం కూడా లేదు. ఇప్పటి పిల్లలకి బావి అనేది కనపడదు కాబట్టి వాళ్ళకి బావి అనేది లేని దాని కిందే లెక్క. ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వస్తువు లేకపోతే వస్తు విషయకమైన జ్ఞానం ఉండడం కూడా సాధ్యం కాదు కదా. ఎప్పుడు జ్ఞానం ఉంటుంది? ఆ వస్తువు ఉంటే, ఆ పదార్థం ఉంటే తద్విషయకమైనటువంటి జ్ఞానం కలిగి అది స్మృతిగా తర్వాత అనువర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే తెలుసుకునేవాడు లేడండి, జ్ఞానం మాత్రమే ఉంది అంటారు. వేత్త లేకపోతే స్మృతి ఎవరికి కలుగుతుంది? సో అక్కడ నిలవలేదు. ఇక క్షణికము అని అంటున్నారు. అది క్షణికమైతే మళ్ళీ తర్వాత స్మరణకి ఎలా వస్తోంది?
వస్తువు ఉందంటారా లేదంటారా? ఎందుకు గుర్తొస్తోంది అంటే ఎవరికి గుర్తొస్తోంది అది అంటే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా జ్ఞానము మాత్రమే కాదు, జ్ఞాత ఉన్నాడు. జ్ఞానము క్షణభంగురము కాదు, స్మృతి కలుగుతోంది కనుక వేద్యమైనటువంటి పదార్థము జగత్తు కూడా, ఆ వస్తువులు కూడా ఎప్పుడూ ఉన్నవే. అంచేత మీ సిద్ధాంతాన్ని కనుక మేము అంగీకరిస్తే జగత్తులో స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి ఉండే అవకాశం లేదు. ఈ జగత్తులో స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ సిద్ధాంతంలో ఈ క్షణభంగురత అనేది కానీ, జ్ఞానమే ఆత్మ అనేవి కానీ నిలిచేవి కాదు అంటున్నారనమాట. అంటే తెలుసుకునేవాడు ఉన్నాడు, తెలియబడే వస్తువు ఉంది, తెలిపే జ్ఞానము ఉంది అని అంగీకరించాలి. వాటి క్షణికత్వాన్ని అంగీకరించటానికి వీలు లేదు. జ్ఞానమే ఆత్మ అనడానికి లేదు, జ్ఞానము కలిగినది ఆత్మ అని సిద్ధాంతీకరించాలి అని వారి సిద్ధాంతాన్ని ఇందులో ఆక్షేపించి ఆ క్షణికత్వము అనేది నిలిచేది కాదు అంటారు. ఇందులో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తంగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. జగత్, ఈ కనిపిస్తూ ఉండేటటువంటి జగత్తు భంగురం క్షణికమైనది. భంగురా బుద్ధి ఆత్మా, ఈ క్షణికమైనటువంటి జ్ఞానమే ఆత్మ ఇతి అనేటటువంటి ఈ సిద్ధాంతము అసత్ నిలిచేది కాదు, అసత్యమైనది. వేత్రభావే తెలుసుకునేటటువంటి వేత్త లేకపోయినా, తథా అలాగే వేద్య విత్యోః వేద్యము విత్తు అంటే తెలియబడేటటువంటి వస్తువు, తెలిపేటటువంటి జ్ఞానము కూడా క్షణత్వం సతః క్షణికమైనవి, ఒక్క క్షణం మాత్రమే ఉండి నశించిపోయేవి అనేటటువంటి సిద్ధాంతం కనుక మనం అంగీకరిస్తే ఇదం జగత్, ఈ జగత్తు స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం స్యాత్, స్మృతి జ్ఞానము ప్రత్యభిజ్ఞ అనేటటువంటి జ్ఞానము లేనిది అయిపోతుంది కదా. కానీ స్మృతి లేదు అని ఎవరు అనడం లేదు, ప్రత్యభిజ్ఞ లేదు అని ఎవరు అనటం లేదు. ఇప్పుడు బావి లేదు అని అనకండి, ఆ బావులు ఇప్పుడు లేవు అనండి, ఆ బావులు ఇక్కడ లేవు అనండి, ఆ బావులు ఇలా లేవు అని అనండి. అంటే అప్పుడు ప్రకారం మారింది, స్థలం మారింది, అవస్థ మారింది, అంతే తప్ప అసలే లేవు అనేటటువంటి అవకాశం లేదు. అసలే లేని దాని గురించి జ్ఞానం కలిగేటటువంటి అవకాశమే ఉండదు కనుక అని ఆ క్షణికమైనటువంటి సిద్ధాంతాన్ని ఇందులో భట్టర్ వారు ఆక్షేపిస్తున్నారు అని మనకు చెప్తున్నారు. ముగ్గురి సిద్ధాంతాలు అంటే ముగ్గురిలో ఉండేటటువంటి కామన్ ఫీచర్ ఈ క్షణికత్వము కాబట్టి ఆ క్షణికత్వము ఇందులో ఖండింపబడుతోంది అని స్పష్టం చేస్తున్నారు. ఇందులో మనకి శ్రీభాష్యము సంస్కృత వేదాంతము, భగవద్ విషయము ద్రావిడ వేదాంతము. ఈ శ్రీభాష్యంలో చెప్పబడినటువంటి సంస్కృత వేదాంతంలో ఏ సిద్ధాంతమైతే చెయ్యబడిందో అదే సిద్ధాంతము ద్రావిడ వేదంలో కూడా చెయ్యబడింది అని అంటారు. ద్రావిడ వేదంలో నమ్మాళ్వార్ల తిరువాయుమొழிలో ఉయర్వరా వీడుమిన్ అనేటటువంటి దశకాలు ఆ సంస్కృత వేదాంతంలో ప్రతిపాదింపబడినటువంటి అంశాలనే స్పష్టం చేస్తున్నాయి అని అక్కడ వ్యాఖ్యానాన్ని రాస్తారు. మనం ఉళన్ అనేటటువంటి మొదటి దశకంలో ఉండే ఒక పాశురాన్ని మొన్న అనుసంధానం చేసుకున్నాం. ప్రతీతిశ్చేదిష్ట అనేటటువంటి శ్లోకం, ఆ శ్లోకం దగ్గర పేజీ నంబర్ 163 దగ్గర ఆ పాశురం ఉంది చూడండి. మనకి దీనికి ఇవాల్టి శ్లోకానికి చాలా వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానం మనం కనుక చదువుకున్నాం అనుకోండి, మనకి క్షణభంగురమైన బుద్ధి కాదు, ఒక సెకండ్ కూడా బుద్ధి నిలవదు, ఉన్న బుద్ధి కూడా పూర్తిగా మూఢంగా మారిపోతాం మనం. అందుకని అలా చదువుకుంటే మనకి తెలిసేటటువంటి అవకాశం లేదు. అక్కడ ప్రతిపాదింపబడిన అంశం ఏది అని అనంటే, ఎలాగైతే ముగ్గురి సిద్ధాంతాన్ని భట్టర్ వారు ఇందులో ఖండిస్తున్నారో
అలాగే భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యంలో చేసినటువంటి ఖండననే ఈ పాసురంలో మనకి ఈ సిద్ధాంతాలని కూడా ఖండిస్తోంది అనే దాన్ని అక్కడ ఆయా పంక్తులు ఇచ్చి మనకి చెప్పారు. ఇప్పుడు మనం అవన్నీ చదవకుండా సిద్ధాంతం మనం తెలుసుకున్నాము. ఈ పాసురంలో చెప్పబడుతూ ఉండేటటువంటి అంశాలని మనం తెలుసుకుంటే ఈ 3 సిద్ధాంతాలు కూడా ఇందులో ఖండింపబడ్డాయి అనేది ఎలాగా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాధ్యమికుల సర్వశూన్యవాదానికి అది నిదర్శనంగా మనకి ఇచ్చారు. ఏదీ లేదు అంటే కుదరదయ్యా, ఏదో ఒకటి ఉంటుంది, దేన్నో ఒక దాన్ని నువ్వు ఒప్పుకోవాలి అని అన్నారు అక్కడ. ఊళనేనిల్ ఊళన్ అవన్ ఉరువమెవ్వురువుగల్ అని ఉంది చూసారా. భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, ఆయన యొక్క ప్రకారములే ఈ జగత్తు అంతా, ఈ వస్తుజాతం అంతా స్థూల రూపంలో ఆయన ఉన్నాడు అని కదా అందులో చెప్తున్నారు. ఇప్పుడు స్థూల రూపంలో ఆయన ఉన్నాడు అని అన్నప్పుడు సౌత్రాంతికులు చెప్పినట్లుగా ఆయనని ఎదురుగా కనిపిస్తూ ఉంటే మనం ఎక్కడో అనుమానించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని అస్తి నాస్తి అనడంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు, స్థూల రూపంలో ఉన్నాడు అని చెప్తున్నాం. కాబట్టి స్థిరమైనవి ఇవి అనే విషయాన్ని మనకి స్పష్టం చేశారు అందులో. అంచేత సౌత్రాంతికుల వాదము నిరస్తమైంది. ఇక యోగాచారులు చెప్పేటటువంటి మాట ఏది అని మనం అనుకున్నాము అనంటే క్షణికమైనది. ఇది వైభాషికులు చెప్తారు కదా, క్షణికమైన సిద్ధాంతం క్షణంలో నశించిపోతుంది అని అనంటే అలాంటప్పుడు ఎలాగండి మీరు దాన్ని నిర్ణయం చేస్తారు? పరమాణు సంఘాతంతో ఏర్పడుతుంది, ఆ చైతన్యం అనేది వాటి కలయిక వల్ల ఏర్పడుతుంది, ఇలాంటి మాటలన్నీ మీరు చెప్తారు కదా, అలా చెప్పకండి. ఎందుకని అని అనంటే చూడండి, మనకి పేజ్ నెంబర్ వైభాషిక మతస్థులు అని 173వ పేజీలో ఉంది చూసారా. వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే 4 భూతాలు ఉన్నాయి, 4 భూతాలు కలుస్తాయి, వాటి కలయిక వల్ల ఒక కెమికల్ రియాక్షన్ ఏర్పడుతుంది, అదే చైతన్యము అదే జ్ఞానము, అవి విడిపోతే ఇవి కూడా విడిపోతాయి అని కదా వాళ్ళు చెప్తారు. మరి అలాంటప్పుడు మీరు చెప్పిన సిద్ధాంతంలో అన్ని క్షణికాలైతే అసలు ఇవన్నీ ఎప్పుడు కలుస్తున్నాయి, ఎలా కలుస్తున్నాయి, కలిసిందని ఎవరు తెలుసుకుంటున్నారు, కలయిక వల్ల ఫలానిది ఏర్పడింది అని ఎవరికి తెలుస్తోంది? అన్నీ అప్పటికప్పుడే పుట్టి అప్పటికప్పుడే నశించిపోతూ ఉంటే మళ్ళీ ఇవన్నీ కలుస్తాయి, కలిస్తే చైతన్యం ఏర్పడుతుంది, అదే పదార్థం, పదార్థం ఉండదు, దానికి విషయకమైన జ్ఞానమే ఉంటుంది. ఇలా మీరు చెప్పినది స్థిరమైనటువంటి కాదు అని వాళ్ళ సిద్ధాంతాన్ని ఊళన్ ఉన్నాడు, కాకపోతే సూక్ష్మ రూపంగా ఉన్నాడు, స్థూల రూపంగా ఉన్నాడు అంటారు. ఇక మరొక సిద్ధాంతం ప్రకారంగా జగత్తులో వస్తువులేవీ లేవండి, వస్తు విషయక జ్ఞానమే ఉంది అంటారే, కాదు. ఎంగుం పరందు ఉళన్, అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ ఎలాగైతే స్థిరంగా ఉన్నాడో నిత్యంగా ఉన్నాడో ఈ వస్తుజాతమంతా కూడా అలాగే నిత్యంగానే ఉంది అని ఆ పాసురంలో ఈ 3 సిద్ధాంతము కూడా ఖండింపబడినది అని అంత వివరమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకిచ్చారు. ఎప్పుడైనా మనం ఇంకొంచెం ఎదిగి చక్కగా ఇంకా ఇలాంటి సిద్ధాంతాలని వంట పట్టించుకున్న తర్వాత అప్పుడు శ్రీభాష్య పంక్తులు వాటి వివరణ అనుసంధానం చేసుకునేటటువంటి జ్ఞానం కూడా మనకి కలుగుతుంది. 3 పేజీల వ్యాఖ్యానం ఉంటే అమ్మగారు ఏది చెప్పలేదు అని మీరు అనుకుంటారని దానికి వివరణ ఇస్తున్నది. అక్కడ ఇచ్చిన వివరణ దేనికి అంటే మనం చెప్పుకున్నదే ఈ శ్లోకానికి తాత్పర్యం. కానీ ఆ వ్యాఖ్యానం దేనికి అంటే ఈ ఖండన ఈ శ్లోకంలో భట్టరు వారు ఇలా ఖండించినట్టే 3 కామన్ గా, అలాగే ఆళ్వార్లు కూడా ఆ సిద్ధాంతంలో కేవలం సర్వశూన్యవాదాన్ని మాత్రమే కాదు వీళ్ళ 3 వాదాన్ని కూడా ఖండించేరు అనే విషయాన్ని అక్కడ సప్రమాణంగా నిరూపించారు అన్నంత వరకు మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏది అంటే నీలుళన్ అనేటటువంటి పాశురంలో బౌద్ధ సిద్ధాంతానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి 4 వాదములు నిరసింపబడ్డాయి అన్నంత వరకు మనం తెలుసుకుంటే చాలు. అక్కడ మాధ్యమిక సిద్ధాంతం అన్నదే మనం వివరణ చేసుకున్నాం. ఇప్పుడు అందులో ఈ 3 సిద్ధాంతాలు కూడా ఈ రకంగా ఖండింపబడ్డాయి అన్నదానికి శ్రీభాష్య సూక్ష్ములని
అక్కడ అరుంబదంలో వ్యాఖ్యానాన్ని సమన్వయం చేసి మనకి ఇచ్చారు. అంచేత స్మృతి ప్రత్యభిజ్ఞ కలిగినది కనుక ఈ జగత్తు బౌద్ధ సిద్ధాంతంలో ఈ అవాంతర సిద్ధాంతాలను మనం ఒప్పుకుంటే జగత్తులో అవి రెండు ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ సిద్ధాంతాలలో ఉండేటటువంటి లోపాన్ని మనం ఈ రకంగా గుర్తించాలి అంటున్నారు భట్టరు వారు ఈ శ్లోకంలో. ఇప్పుడు శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. మరొకసారి చెప్తున్నాను. వేత్త అంటే తెలుసుకునేవాడు, వేద్యము అంటే తెలియబడేటటువంటి వస్తువు, విత్ అంటే తెలియచేసేటటువంటి జ్ఞానము. ఇవి 3 పదాలు కొత్తగా మనకి వచ్చే. వేద వేద్యే పరే పుంసి అని ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకుందాం. వేద్యము అనే పదం మనకు అక్కడ వస్తుంది. వేదము చేత తెలియబడేటటువంటి పరమ పురుషుడు అని మనకు అక్కడ అర్థం. వేద్యము అంటే తెలియబడేది అని అర్థం అన్నమాట. ఇక్కడ జగత్తు, జగత్తులో ఉండేటటువంటి వస్తుజాతము అని అనుకోవాలి వేద్యము అంటే. అలాగే వేత్త అంటే తెలుసుకునేటటువంటి వాడు అని అర్థం. తెలుసుకునేటటువంటి వాడి ద్వారా తెలియబడేటటువంటి వస్తువు తెలియబడుతుంది జ్ఞానము ద్వారా. అంటే 3 ఉంటాయి కాకుండా. విత్ వీళ్ళేమంటారు? జ్ఞానం ఒక్కటే అంటారు. అవి కూడా క్షణకములు అంటారు అని ఈ పదాలని మనం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉపదేశాత్మకంగా